చంద్రవర్ణుని వలె అందచందమునున్న మనందరి నాయకుడిని హృదయారవిందమున జూచి బ్రహ్మానందముననుభవించువారందరికీ వందనములు. దాతృత్వంలో ధనవంతుడు, నడవడికలో గుణవంతుడు, ధర్మాత్ముడు, కృతజ్ఞతాభావం కలిగినవాడు, నిత్యం సత్యం పలికేవాడు, దృఢమైన సంకల్పం కలిగినవాడు, అన్ని ప్రాణుల మంచి కోరేవాడు, విద్యావంతుడు, సమర్థుడు, ఎన్నిసార్లు చూసినా ఇంకా ఇంకా చూడాలనిపించేంత జనాకర్షణ కలిగిన నాయకుడు, ధైర్యవంతుడు, క్రోధాన్ని జయించినవాడు, ఎదుటివారిలో మంచిని మాత్రమే చూసేవాడు. వ్యక్తిగా మొదలై జనసేన వ్యవస్థను ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, అశేష అభిమానులు ఆరాధించే దైవ స్వరూపం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. పవన్ కళ్యాణ్ గారికి రాజకీయాలు తెలియదు అని అన్న వారి నోటితోటే రాజకీయమంటే పవన్ కళ్యాణ్ గారిలాగా చెయ్యాలి అని అనిపించిన నిఖార్సైన నేత. 2019లో ఓటమి పాలైనప్పుడు కార్యకర్తలతో సమావేశమై ఆయనే వారికి ధైర్యాన్నిచ్చారు. 2024లో గెలుపులోనూ కార్యకర్తలతోనే ఆయన తమ సంతోషాన్ని పంచుకున్నారు. ప్రపంచంలో ప్రతి దేశంలో తెలుగువారు ఉన్న ప్రతి చోట పవన్ కళ్యాణ్ గారి పేరు మారుమ్మురుగుతూనే ఉంటుంది. ఏమైపోతుందో ఈ దేశం అనుకునేవారు కూడా ఇంకేం అనుమానం లేదు, పవన్ కళ్యాణ్ గారు ఈ దేశాన్ని కాపాడుకుంటారు, ఈ దేశాభివృద్ధిలో పవన్ కళ్యాణ్ గారు కీలకమవుతారు అని మెప్పించే, భరతమాత గర్వించే నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజును పండగలా జరుపుకుందాం. పర్యావరణ పరిరక్షణ కోసం పనిచేద్దాం.